ఎగ్ కుర్మీ చేయాలంటే మొదటగా ఉల్లిపాయను కోసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయను సన్నగా తరుక్కోవాలి. చూడండి ఉల్లిపాయ ఎంత సన్నగా తరిగేసాను. తర్వాత నీట్గా కడుక్కున్న మిర్చిని ఇట్లా నిలువుగా కోసుకోవాలి. చూడండి మిరపకాయ ఘాటు, దాని టేస్ట్ ఎట్లుంటుందంటే కొరుకుతే ఘాటే ఘాటు. ఇప్పుడు పెద్ద మిరపకాయ, బడా మిరపకాయ ఇవన్నీ మా అమ్మమ్మ చాలా చక్కగా నిదానంగా. ఒకప్పుడు నాకు వంట రాలేదు. వంట రానప్పుడు మా అమ్మమ్మ దగ్గర ఉండి నేర్చుకో, ఎప్పటికైనా ఉపయోగపడుతుందని. దీనికి మనం కొత్తిమీర కూడా కోసి పెట్టేసుకోవాలి. మిరపకాయలు కోసుకున్నాం, కొత్తిమీర రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి కావాల్సింది ఏంటిది? ఎగ్. చూడండి 2 ఎగ్గులు ఏ విధంగా చేస్తాను కుర్మి ఇప్పుడు చూపిస్తాను. లెట్స్ గో. సిలిండర్ చాలు పెట్టుకోవాలి. చాలు పెట్టుకున్న తర్వాత బగోని పెట్టుకొని, బగోని కొంచెం వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నూనె యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మొదటగా మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం గోలిన తర్వాత మిరపకాయలని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మిరపకాయలలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే తొందరగా సర్వ్ అవుతుంది కాబట్టి మనం మొదటగా యాడ్ చేసుకోవాలి. తగినంత పసుపుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఏగదాకా ఉంచాలి. కొంచెం వేగిన తర్వాత ఏమి ఇంగ్రీడియంట్స్ వేయాలో మీకు చూపిస్తాను. మనం 2 స్పూన్ల కారంని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర ముందే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత గుడ్డు మనం వేసుకున్న తర్వాత కుర్మీ అవుతుంది కాబట్టి ఇది నూనెలో మంచి ఫ్రై అయిపోతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది.
ఇట్లా దగ్గర కనుక్కోవాలి, ఎందుకంటే మనం కుర్మీ చేసుకుంటున్నాం కదా, మనం తినడానికి టేస్ట్గా ఉండాలి. ఇట్లా మనం అటు ఇటు అనుకుంటే మాడిపోకుండా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, అంటే ముద్దగా ఉంటుంది అంటే ఒక ముద్దగా ఉంటుంది కాబట్టి ఇది ఆమ్లెట్ లాగా ఉండదు, కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఇది కొంచెం ఇప్పుడు సొన మాడిపోయిన తర్వాత మెల్లగా ఇట్లా టర్న్ చేసుకోవాలా. టర్న్ చేసుకుంటే ఇట్లా ఉండలు ఉండలు వస్తుంది. ఇట్లా ఉండలు వచ్చిన తర్వాత ఏ విధంగా మనము మ్యార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా. వేడి ఎగ్ కుర్మీ రెడీ. ఈ విధంగా చేసుకుంటే చిన్న పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, మన నాలుక రుచి లేకుంటే ఇట్లా చేసుకొని తింటే ఎంతటి వారైనా, పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఈ విధంగా చేసుకొని తింటే సూపర్.